మీ ఆంధ్ర ఫుడ్కి సుస్వాగతం అండి. ఏమేమి వంటకాలు చూడండి. ఇది పులిహోరకి మీ ఆంధ్ర ఫుడ్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నామండి. ఆదరించండి. కొంచెం నూరులో నేను ఛానల్ పెట్టుకున్నాడు మా వారి ఛానల్ సక్సెస్ చేయండి. పల్లీలు, ఇవ్వండి. మిరకాయలు కూడా వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ప్రస్తుతానికి నా కాడ పచ్చిమిర్చి లేవు. కొంచెం కింద ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇస్తే కొంచెం పైకి వస్తారండి. ఎవరైనా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. అందుకని ఈ ఆంధ్ర ఫుడ్ ఛానల్ కూడా సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాము. చెప్పాక మా వారికి మాట్లాడదాము. పెట్టండి అన్నగాడు ఆయన పెట్టాము ఆయన పేరు మీద. అందరూ బాగుండారండి. మేము బాగున్నాం. మీరే ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. దీంతో పాటు మాది ఫస్ట్లో అశ్విని కింకార ఛానల్ ఉందండి. ఆ ఛానల్లో చాలా ఉంటాయి. ఆ ఛానల్ కూడా చూడండి. దీంట్లో లింక్ ఇస్తాము. ఆ ఛానల్ పేరు చూడండి. ఆ ఛానల్ కూడా కొంచెం పసుపు వేసుకుంటే సరిపోయింది. ఉడుకుతుంది. పాలు కాగిపోయినాయి. కూర బెండకాయ కూర అండి. నాకు పొద్దున్నే క్యారేజ్ అవ్వాలి. ఎందుకంటే మామూలుగా ముఠా పనికి వెళ్తాడు. పిల్ల కాలేజీకి వెళ్ళిద్ది. పొద్దునే అవ్వాలి. వంట పని అంతా కొంచెం కావాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎద్దులపై కూడా వేసుకోవచ్చండి. ఇవాళకి వేయట్లేదులే. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఏ కూరగాయలైనా సరే టమాటాతో పాటు. ఇవన్నీ పసుపు. అశ్విని కింకార ఛానల్ చూడండి. దాంట్లో చాలా వీడియోలు చాలా బాగుంటాయి. మీకు చాలా నచ్చుతాయి. దాంట్లో కొన్ని స్ట్రిప్స్గా ఉంటాయి. చూడండి. బెండకాయ కూర ఇంకో టైప్లో కూడా చేయొచ్చండి. అది మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇవాళ మట్టికి ఉట్టిదే వండేసేస్తున్నాను. అది చాలా వెరైటీగా ఉంటుంది, కానీ చాలా సింపుల్గా ఉండుద్ది. అది ఈసారి ఎప్పుడన్నా పెడతాను. టిఫిన్ సెక్షన్లో దోశ వేస్తున్నా. పులిహోర కలుపుకుంటున్నా. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు నిమ్మకాయ పిండుతాను. నిమ్మకాయ పులిహోర
సరే అండి, నిమ్మకాయ పులిహోర ఛానల్కి ఆదరించండి. ఆంధ్ర పోరుడు ఛానల్ అలాంటి వాళ్ళు ఆదరిస్తే కండి మన గొప్పతనం. దీంట్లోకి ఆ పులిహోరకి 2 చిన్న నిమ్మకాయలు పడతాయండి. ఇదిగోండి చెప్పాగా, దానికి 2 నిమ్మకాయలు పడతాయి. ఇందా 10 పిండుకున్నా కదా, ఇప్పుడు ఈ పిండి వేసేసుకోవాలి. ఇదిగోండి కమ్మన్న పులిహోర రెడీ అయిపోయింది. ఇది ఒక దోశలో వేస్తున్నాం, చూడండి. ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందాక వేసుకున్నాం కదా, సాలపొద్దు తర్వాత వేసుకోవచ్చు. కారం, ఇదిగోండి అయిపోయింది. బెండకాయ కూర రెడీ అయిపోయింది. లేతాయి కదండి, బాగా జిగడగా ఉంది. ఈ దోశలో ఒకటి వేస్తున్నాను, అదేంటో చూడండి. వీడియో మటుకి స్కిప్ చేయకుండా చూస్తే మేమేమేం చేస్తున్నాం మీకు తెలిసింది. రెడ్గా వెళ్ళాలి కదా, కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. అది చాలాసార్లు మీరు బయట కూడా తింటారు. పులిహోర దోశ అండి, బాగా కమ్మగా ఉండిద్దంట. నేనైతే ఇప్పుడే ట్రై చేశాను, తినలా, చేసేదానికని తినలా నేను. ఇప్పుడు మనం దాన్ని షార్ట్ తీసుకో. మన పులిహోర దోశ రెడీ అయిపోయింది. అప్ప కాలింది. ఇదిగోండి మన పులిహోర దోశ రెడీ అయింది. ఏమన్నా అంటే లైక్లు కొట్టండి, సక్సెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూడండి అన్నట్టుగా చెబుతున్నాడు. ఇదిగోండి మా వారికి ఇస్తున్నా నేను పులిహోర దోశ. తిని ఎట్టుందో చెప్పు. కొంచెం ఏమంటున్నాడంటే నీ గురించి బాగా వంటకాలు బాగా చేసిందని చెబుతున్నాడు. అంటే చూడటానికి సింపుల్గా ఉంటాయి కానీ టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఉంటామండి. సరే అండి, స్కిప్ చేయకుండా చూడండి.